జేబోలో హైలోని మల్లన్నకి జై. ఈ వీడియో చూసే ముందు మల్లన్న స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో జేబోలో మల్లన్న స్వామికి జై అని కామెంట్ చేయండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వరంగల్లో ఉన్న హైలోని మల్లన్న జాతరకి అయితే వచ్చేసిన. ఈ జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు స్టార్ట్ అయ్యి ఉగాది పండుగ రోజు వరకు అయితే జరుగుతుంది. ఈ గుడిని 1100 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. భోగి పండుగ రోజు చాలా మంది భక్తులు తమ కుటుంబంతో వచ్చి మల్లన్న స్వామి సన్నిధానం దగ్గర నిద్ర చేస్తే కూడా మంచిదని నమ్ముతారు. మల్లన్న స్వామికి అండ్ ఎల్లమ్మ తల్లికి బోనాలు కూడా సమర్పించుకుంటారు. ఒగ్గు డోలతోటి పోతురాజుల ఆటలతోటి అంగరంగ వైభవంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎల్లమ్మ తల్లికి అండ్ మల్లన్న స్వామికి బోనాలు సమర్పించుకుంటారు. ఈ గుడి స్థలం మొత్తం 14 ఎకరాలలో ఉంటది. ఎక్కడ చూసినా ఇసుకేసే రాలని జనాలు అయితే మనకు కనబడుతూ ఉంటారు. చూడొచ్చు మరి ఎంత మంది జనాలు అయితే ఉన్నారు. మల్లన్న స్వామికి పచ్చి కుండలో బెల్లంతో పరమన్నం చేసి స్వామివారికి ప్రసాదంగా భక్తులైతే సమర్పించుకుంటారు. ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి రథం తిప్పడం. ఈ రథం కూడా భక్తుల చేతుల మీదుగా తిప్పడం జరుగుతుంది. హైలోని మల్లన్నకు మనం కోరికలు నెరవేరితే నీ గుడి చుట్టూ ఈ రథం తిప్పుతానని కూడా చాలా మంది భక్తులు అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు మల్లన్న స్వామి దర్శనం చేసుకోలేరా? అయితే వెంటనే మీ కుటుంబంతో వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకోండి, మీకు చాలా మంచి అయితే జరుగుతుంది. దర్శనం చేసుకునే వాళ్ళు మేము దర్శనం చేసుకున్నామని కామెంట్ చేయండి. ఈ జాతరలో చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు. మనకు చిన్నప్పుడు చూసిన కొన్ని వస్తువులు ఇప్పట్లో కనుమరుగైపోయినాయి, కనబడట్లేదు. చూద్దామంటే కూడా ఇక్కడ మనకు ప్రతి వస్తువు అయితే కనబడుతుంది. నాకైతే జాతర చాలా బాగా నచ్చింది. మల్లన్న స్వామికి జై.